ఇక్కడ చూశారుగా, కొంచెం చేతపట్టి ఎంత చక్కగా చిత్రాలు గీస్తోంది ఈ అమ్మాయే. బెజవాడ దివ్యశ్రీ ఇప్పుడు ఎంతో ఫేమస్ చిత్ర కళాకారిణి. సూళ్లూరుపేట పరసారత్నం కాలనీలో నివాసముంటున్న దివ్యశ్రీ చిత్రలేఖనంలో ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో అద్భుత కళాఖండాలను ఇట్టే గీసేస్తోంది. కొంచెం ఉంటే చాలు, క్షణాల్లో ఎవరికి ఏ బొమ్మ కావాలో దాన్ని ఉన్నది ఉన్నట్లు గీసేయడంలో దివ్యశ్రీది అందెవేసిన చెయ్యి. కొన్ని కళలు కొంతమందికి మాత్రమే స్వతహాగా పుట్టుకతో వచ్చేస్తుంటాయి. ప్రత్యేకించి వారికి గురువు అక్కర్లేదు. అలాంటి రేర్ టాలెంటెడ్ పర్సన్స్ లో దివ్యశ్రీ కూడా ఉంది. ఎందుకంటే చిత్రలేఖనంను తను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. తనకై తనే సొంతంగా పేపర్పై ఇలా అద్భుతాలు చేసేగల టాలెంట్ పొందింది. మొదట చిన్న చిన్న బొమ్మలు మాత్రమే గీసే దివ్యశ్రీ తొలిసారిగా తన తల్లి విజయమ్మ బొమ్మనే గీసి మనుషుల చిత్రాలను కూడా గీసేయగల నైపుణ్యాన్ని పొందింది. తన తల్లి చిత్రంతోనే ఇలా చిత్రలేఖనం కళను ముందుకు నడిపిన దివ్యశ్రీ ఆ తరువాత ఎన్నో అద్భుత కళారూపాలను మలిచింది. కాబట్టే ఎన్నో బహుమతులు పొందింది. స్టార్టింగ్ లో ఒక చిత్రాన్ని గీసేందుకు ఎంతో టైం తీసుకునేది. ఇప్పుడు మాత్రం వేగంగా చిత్రాలను గీసేగల టాలెంట్ ను కూడా సంపాదించింది. అలా ఇటీవల నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ లో 10 నిమిషాల్లో చిత్రాన్ని గీసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇదొక్కటే కాదు, మరింకే చిత్రమైనా సరే క్షణాల్లో అచ్చుగుద్దినట్లు గీసేగల సమర్థత దివ్యశ్రీకి ఉంది. అలా గీసినవే ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రాలు. అంటే నా సొంతంగా నేను నేర్చుకున్నాను ఆర్ట్స్ వేయడం. ఎవరి ఫేసెస్ అయినా కానీ చూసింది చూసినట్లు వేయగలగడం నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం. సో స్కూల్లో కానీ డ్రాయింగ్ కాంపిటీషన్స్లో కానీ పార్టిసిపేట్ చేసేదాన్ని. డ్రాయింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ వరకు. రీసెంట్గా అయితే స్టడీస్ అయిపోయిన తర్వాత 7 ఇయర్స్ నుంచి డ్రాయింగ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నాకు మా మదర్ డ్రాయింగ్ తన ఫేస్ డ్రా చేసి తనకి ప్రజెంట్ చేయాలని అనిపించింది. సో ఫస్ట్ ఫేసెస్ ట్రై చేసినప్పుడు అంత పర్టికులర్గా క్లారిటీగా రాలేదు. తర్వాత నేను ప్రాక్టీస్ చేశాను చాలా వరకు నా ఓన్గా ఎలా వేయచ్చు అని చెప్పి. అలాగే నేను ఇప్పుడు కంప్లీట్గా ఒకళ్ళ ఫేస్ నీట్గా వేసి ఇవ్వగలుగుతాను. నేను ఫస్ట్ మా మదర్కే ఇచ్చాను నేను వేసిన పోర్ట్రైట్ డ్రాయింగ్. కొద్ది సావిత్రి గారిది, సినిమా యాక్టర్స్ది ఇలాగా మెల్లిమెల్లిగా వేయడం స్టార్ట్ చేశాను. అలా కొంచెం ఇవన్నీ నేను ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేదాన్ని. సో అలా పలుమంది ప్రశంసలు అందుకున్నాను. అలా వెళ్ళగా కొంతమంది నుంచో, అంటే హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి ఇలాగా ఎక్కడెక్కడి నుంచో కూడా ఆర్డర్స్ వచ్చేవి నాకు. సో అది నాకు ఒక రకమైన ఇన్కమ్గా హెల్ప్ అయ్యేది ఇంట్లో. అండ్ రీసెంట్గా లైవ్ పెయింటింగ్స్ వేయడం, అంటే వెడ్డింగ్స్లో కానీ లేదా బర్త్డే సెలబ్రేషన్స్లో కానీ ఇట్లా లైవ్లో వేయడం అండ్ ఫింగర్ ప్రింట్ ఆర్ట్ టైప్లో వేయడం, ఇలాంటి ఆర్డర్స్ కూడా చేశాను. అలాగే రీసెంట్గా మా ఊర్లో సూళ్లూరుపేటలో జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్, అతి పెద్ద పక్షుల పండుగలో లైవ్ పెయింటింగ్ వేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. అది కూడా 10 నిమిషాల్లో. సో ఆ 10 నిమిషాల్లో వేయడం అనేది నాకు ఇప్పటి వరకు అలవాట్లేదు. ఎందుకంటే నేను వేసే పోర్ట్రైట్ డ్రాయింగ్స్ అన్నీ కూడా చాలా సమయం తీసుకుని ఫ్లెమింగో ఫెస్టివల్లో 10 నిమిషాల్లో నేను అనుకున్న టైంలోనే ఫినిష్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోని నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాను. సో చాలా మంది, ఇప్పటికి అది 1,00,000 వ్యూస్కి వెళ్ళింది. చాలా మంది అయితే ప్రశంసలు చెప్పారు. చాలా మంది కంగ్రాచులేషన్స్ అని, చాలా బాగుందని, మేము చూసామని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పటికిప్పుడు అయితే భగత్ సింగ్ది నేను లైవ్ ఆర్ట్ వేసాను. అది కూడా ఒక ఇంచుమించు 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. సో లైవ్ ఆర్ట్స్ అనేవి నేను ఇంకా
ఆన్లైన్ వేదికగా ఇప్పుడు పాఠాలు కూడా నేర్పుతోంది. ఏదో సరదాగా బొమ్మలు వేయటం మొదలుపెట్టిన దివ్య ఇప్పుడు దాన్నే తన వృత్తిగా మార్చుకుంది. ఎంతో మందికి చిత్రలేఖనాన్ని నేర్పుతోంది. ఓ అకాడమీని కూడా ప్రారంభించాలనేది తన భవిష్యత్తు గోల్ గా చెబుతోంది. ఫీల్డ్ లో అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. పెయిడ్ ఆర్ట్ వర్క్స్ కానీ, ఈ లైవ్ ఈవెంట్స్ కానీ, అండ్ చిన్న పిల్లలకి ఆర్ట్స్ నేర్పించడం కానీ, వాళ్ళ ఉత్సాహం చూసినప్పుడు నాకు ఇంకా నేర్పించాలని అనిపిస్తుంది. అలాగే ఈ ఈవెంట్స్ ఇవన్నీ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక గొప్ప చిత్రకళాకారునిగా గుర్తింపు పొందాలని నా కోరిక. ప్రూవ్ చేయడానికైనా ఆర్ట్ అకాడమీ అనేది స్థాపించి మా చుట్టుపక్కల పిల్లలకు కానీ, అలాగే ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఇంకా ఎంతమంది నేర్చుకోవాలనుకుంటే అంతమందికి నా ద్వారా నేను నేర్పించాలని కోరుకుంటున్నాను. ప్రతి మనిషికి స్వతహాగా ఏదో ఒక కళ ఇస్తాడు దేవుడు. దానిలో ప్రావీణ్యత పొంది కృషి చేస్తే అద్భుతాలు నేరుగా చూడవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణే దివ్యశ్రీ. టెక్నిక్ తెలిస్తే చాలు కళను తనలో ఇముడ్చుకుని ముందుకు వెళ్లగలవచ్చు. ఆ టెక్నిక్ ను పట్టేసిన ఈ యువతి ఇప్పుడు అబ్బురపరిచే చిత్రాలను గీసేయటంలో అందరి మన్ననలు పొందుతోంది. గురువు లేకపోయినా నాడు ఏకలవ్యుడు విలువిద్యలో రాణించాడు. అంటే ఆ విద్యపై అతనికున్న మక్కువ అలాంటిది. దివ్యశ్రీ కూడా చిత్రకళపై ఉన్న మక్కువతో ఇలా గొప్ప కళాకారిణిగా రోజుకో మెట్టు ఎక్కుతూ ఎదుగుతోంది. కన్నతల్లి ప్రోత్సాహం తనను నడిపిస్తుందన్న ఈ యువతి తన టాలెంట్ తో మరిన్ని అద్భుతాలు చేయాలని ఆశిద్దాం.